దశాబ్దాల పాటు పరారీలో ఉన్న జర్మన్ వామపక్ష విప్లవకారిణి డానియెలా క్లిట్టే కొద్ది రోజులుగా అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. 67 ఏళ్ల క్లిట్టేకు జర్మనీ కోర్టు 13 ఏళ్ల జైలు శిక్ష విధించడమే దీనికి కారణం. 30 ఏళ్ల పాటు పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న ఆమె 2024 ఫిబ్రవరిలో అరెస్టయ్యారు. బెర్లిన్లోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. 14 నెలల విచారణ తరువాత వర్డెన్ ప్రాంతీయ కోర్టు తన తీర్పును వెలువరించింది. డానియెలా క్లిట్టే జర్మనీలో 1970 నుండి 80 మధ్య తీవ్ర హింసాత్మక దాడులు, బాంబు పేలుళ్లకు పాల్పడిన వామపక్ష గెరిల్లా గ్రూప్ రెడ్ ఆర్మీ ఫ్యాక్షన్ RAF లో మాజీ సభ్యురాలు. ఆమె పరారీలో ఉన్న 1999 నుండి 2016 మధ్య కాలంలో భారీ సూపర్ మార్కెట్లు, సాయుధ నగదు రవాణా వాహనాలపై వరుస దోపిడీలకు పాల్పడింది. ఈమెపై నిరూపితమైన 6 సాయుధ దోపిడీలు, బలవంతపు వసూళ్లు, కిడ్నాప్, సైనిక ఆయుధాల చట్ట ఉల్లంఘనల కింద కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది. ఈ దోపిడీల ద్వారా ఆమెతో పాటు ఆమె ముఠా దాదాపు 24 లక్షల యూరోలను లూటీ చేసినట్లు ప్రాసిక్యూటర్లు నిర్ధారించారు. బెర్లిన్లోని ఆమె అపార్ట్మెంట్స్ పై పోలీసులు దాడి చేసినప్పుడు కలాష్నికోవ్ రైఫిల్, నకిలీ గుర్తింపు పత్రాలు, విగ్గులు, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆమెతో పాటు పరారీలో ఉన్న మిగిలిన 2 RAF సహచరుల కోసం జర్మన్ పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఇక రెడ్ ఆర్మీ ఫ్యాక్షన్ RAF అనేది పశ్చిమ జర్మనీలో 1970 నుండి 1998 మధ్య చురుగ్గా పనిచేసిన ఒక ఫార్ లెఫ్ట్ తీవ్రవాద సంస్థ. పెట్టుబడిదారీ విధానం, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అర్బన్ గెరిల్లా పోరాటం ద్వారా జర్మనీలో విప్లవం తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం. 1960ల చివరిలో జర్మనీలోని విశ్వవిద్యాలయాల్లో జరిగిన విద్యార్థి ఉద్యమాల నుండి ఈ సంస్థ పుట్టుకొచ్చింది. అయితే సోవియట్ యూనియన్ అంతర్ధానం తరువాత మారిన పరిస్థితులలో RAF సంస్థ 1998లో తనను తాను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. సంస్థ రద్దయినప్పటికీ పాత నేరాల కారణంగా డానియెలా క్లిట్టే, ఆమె సహచరులు జర్మనీలోనే అత్యంత ప్రమాదకరమైన మోస్ట్ వాంటెడ్ నేరస్తులుగా మిగిలారు. పోలీసుల కంట పడకుండా నకిలీ గుర్తింపు పత్రాలతో బతకడానికి వారికి నిరంతరం భారీగా డబ్బు అవసరమైంది. సాధారణ ఉద్యోగాలు చేస్తే బ్యాంకు ఖాతాలు, పన్ను రికార్డుల ద్వారా పోలీసులు కనిపెడతారనే భయంతో వారు లూటీల మార్గాన్ని ఎంచుకున్నారు. 1999 నుండి 2016 మధ్య క్లిట్టే ముఠా చేసిన 6 పెద్ద సాయుధ దోపిడీలు ఏవి కూడా RAF సంస్థ పేరు మీద గాని, వామపక్ష సిద్ధాంతాల కోసం గాని చేసినవి కావు. అవి పూర్తిగా వారి వ్యక్తిగత మనుగడ కోసం మాత్రమే జరిగాయి. ఆ దోపిడీ సొమ్ముతోనే ఆమె బెర్లిన్లో ఒక సాధారణ మహిళలా ఇంతకాలం రహస్య జీవితం కొనసాగించగలిగింది. ఒకప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చాలనే రాజకీయ సిద్ధాంతంతో తుపాకీ పట్టిన క్లిట్టే తన మనుగడ కోసం అదే పెట్టుబడిదారీ బ్యాంకులు, సూపర్ మార్కెట్లలో దోపిడీ చేయాల్సి వచ్చింది.